దైవ మర్మములు. సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవములో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు. జూలై 30. వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను. ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను. ప్రేమ చేతను తాళమి చేతను వారిని విమోచించెను. పూర్వదినములన్నిటను ఆయన వారిని ఎత్తుకొనుచు మోసుకొనుచు వచ్చెను. యెషయా గ్రంథం 63వ అధ్యాయం 9వ వచనం. 37వ శిఖరం. వారి యావత్ బాధలో బాధ నొందెను. ఇది మరి ఒక రక్షణ శిఖరం. మన బాధలు, కష్టములు, దుఃఖములు, శ్రమలు ఎటువైనను వాటన్నిటిలో మన ప్రభువు మనతో కూడా బాధ నొందును. విశ్వాసులముగా మనం ఆయనతో శ్రమపడిన యెడల ఆయనతో కూడా ఎలుదుము. ఆయన మన భారములలో పాలు పుచ్చుకొనుచు వాటిని మోయును. అందువలనే ఆయన మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి అనుచున్నాడు. మత్తయి సువార్త 11:29. సాధారణంగా బండిని లాగుటకై 2 ఎద్దులను వాడదు. కుడివైపునున్న ఎద్దు అధిక భారం భరించుచు కాడిని మోయును. అది చాలా అలసట పుట్టించు పని. పొలము దున్నునప్పుడు కూడా భారము భరించవలసిన ఎద్దును కుడివైపున ఉంచుదురు. అట్లే ప్రభువైన యేసుక్రీస్తు కూడా మన భారమునంతయు భరించును. అందుకొరకే ఆయనతో కలిసి కాడి మోయుటకై కాడికి కట్టబడి ఉన్నాం. మనము శ్రమ పడినప్పుడెల్లా ప్రభు శ్రమపడును. నీవు దుఃఖపడినప్పుడెల్లా ఆయన నీ దుఃఖం భరించును. నీవు ఏడ్చినప్పుడెల్లా ఆయన ఏడ్చును. నీవు ఆకలి కొనున్నప్పుడెల్లా ఆయన ఆకలి కొనును. ఆహా, ఎటువంటి పరిచర్య! వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను అని ప్రభు చెబుతున్నాడు. అదే కారణమును బట్టి మనం లేకుండా ప్రభువైన యేసుక్రీస్తు పరలోక విందులో పాలు పొంద నిరాకరించెను. నేను నీ కొరకు వేచి ఉన్నాను, నీతో కూడా శ్రమను భరించెదను. నీ అంతట నీవే ఒంటరిగా శ్రమపడుచున్నావని తలంచకుము అని ప్రభు చెబుతున్నాడు. ఈ కారణమును బట్టి ఈ భూలోకంలో మనకు సంభవించు ఎట్టి శ్రమనైనను మనం సంతోషముగా భరించగలుగుతున్నాం. అదృశ్యమైన ఆయన దూతలు మనల్ని శత్రువు యొక్క అనేక అదృశ్య దాడుల నుండి కాపాడును. ఇది అద్భుతమైన రక్షణ శిఖరము. ప్రైజ్ ద లార్డ్.